చంద్రబాబు అయితే తనని తాను నిరూపించుకున్నారు. అది కార్యకర్తలకి ధైర్యం. ఎందుకంటే 2019లో జగన్ అధికారంలోకి వచ్చి అసలు ఇక తెలుగుదేశం పరిస్థితి ఏంటన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే అరెస్టులు, గొడవలు, చివరికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదనే దాడి జరిగినా పట్టించుకున్న దిక్కు లేదు. ఏదో చిన్నపాటి ఉద్యమాలతో సరిపుచ్చాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇంకా తెలుగుదేశం పరిస్థితి ఏంటి అన్నటువంటి స్టేజ్ నుంచి పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫీల్ అవ్వచ్చు. కానీ క్రమంగా కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి బాబు డామినేటెడ్ పాలిటిక్సే నడిచినాయి. ఇస్తే తీసుకునే స్థాయి కాదు, తను ఇచ్చేటటువంటి స్థాయిలోనే వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీతో బేరం ఆడారే తప్పించి భారీ ఎత్తున 25-50 అడిగితే ఇచ్చేసేయలేదు. అట్లాగే జనసేన 50% పవర్ షేరింగు, కనీసం గౌరవప్రదమైన స్థానాలు 50-60 దగ్గర నుంచి చివరికి 24తో సరిపుచ్చి తద్వారా కంట్రోల్ తన చేతిలోనే పెట్టుకున్నారు. పొత్తు కుదురుతుందో కుదరదో అన్నటువంటి దశ నుంచి పొత్తు కుదిరేలాగా భారతీయ జనతా పార్టీ తెచ్చుకున్నారు. తద్వారా అన్ని వైపుల నుంచి బాబు తను అనుకున్నట్టే చేయగలిగారు. దానికి ఆయనలోని సహనం, ఆయన గతంలో తిట్టుండొచ్చు కాక ఆ తిట్టినటువంటి వాళ్ళని మళ్ళీ ఒప్పించాలి అంటే చాలా సహనం కావాలి. ఒక నిరాసక్తత, ఒక చికాకుని సెట్ చేసి తగ్గి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చూపించి సక్సెస్ అయ్యారు టోటల్గా చంద్రబాబు.